హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిచిన దగ్గర నుంచి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్ర బాబుకి నామినేటెడ్ పోస్టులు, అదిగో ఆ పోస్ట్ వస్తుంది, నామినేటెడ్ పోస్టులు ఇదిగో ఈ పోస్ట్ రాబోతుంది, టీటీడీ చైర్మన్ కోసం ఆయన ప్రయత్నం చేశాడు, అదేవిధంగా కార్పొరేషను చైర్మన్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది, ఇలాంటి చాలా ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా మరో ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. నాగేంద్ర బాబుకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిద్ధమైందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి ప్రచారం. ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ జనసేన పార్టీ నాయకులే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఆయన మంత్రి అయ్యారు. కాబట్టి నాగేంద్ర బాబు కూడా సినిమా యాక్టరు, సినిమా నిర్మాత, అదేవిధంగా జనసేన పార్టీలో కీలకమైనటువంటి లీడర్ కూడా. సినిమాకు సంబంధించినటువంటి ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గన పోస్ట్ నాగేంద్ర బాబుకి ఇస్తే ప్రోటోకాల్ ప్రకారంగా బాగుంటుంది. అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కొంత అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి చేస్తారు అనేటువంటి ఆలోచనతో చూస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి కలిశారు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ వాళ్ళందరిని తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను తన సోదరుడైనటువంటి నాగేంద్ర బాబుకి ఇప్పిస్తే, నాగేంద్ర బాబు కూడా ఈ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు కాబట్టి ఏదో ఒక పోస్టు అనేది ఉండటం అనేది ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటే ఆయన అటు జనసేన పార్టీని నిర్వహించటము, నడపటము, పిఠాపురం సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా అక్కడ రోజువారీ సమస్యలు, ఇబ్బందులు, వీటిల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అందరూ పవన్ కళ్యాణ్ కలవటానికి కూడా ప్రజలకు కూడా అవకాశం ఉండకపోవచ్చు, కార్యకర్తలు, నాయకులు కూడా. వాళ్ళకి నాగేంద్ర బాబు అందుబాటులో ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే ఒక ప్రోటోకాల్ ఉండేటువంటి పోస్టు తీసుకోవటమే మంచిది. అటు జనసేన పార్టీకి కానీ ఇటు నాగేంద్ర బాబుకి కానీ ఉపయోగపడేటువంటి అంశం అనేటువంటిది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కూడా కొంత నాగేంద్ర బాబు ద్వారాగా సినిమా ఇండస్ట్రీ సమస్యలు కొన్ని పరిష్కరిస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంత ఆనందపడేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక ఆలోచన. మరి నిజమా ఈ వార్త, అబద్ధమా, ఏమిటి, ఉత్త ప్రచారమేనా అనేటువంటిది తెలియదు. నాగేంద్ర బాబు అయితే పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు, జనసేన పార్టీ కార్యక్రమాల్లో. ఇంకొక వైపున జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలని మరింత ముందుకు తీసుకెళ్లటం కోసం, జనసేన పార్టీని మరింత పటిష్టం చేయటం కోసం ఎన్ మీడియా అనేటువంటి ఒక ఛానల్ను కూడా ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఇటీవల దాని ప్రోమో, దాన్ని లాంచ్ చేసి ప్రోమో లాంచ్ చేయటము, ఇవన్నీ కూడా కొంత అంటే సొంత మీడియాతో జనసేన పార్టీని పటిష్టం చేసుకునేటువంటి దిశగా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. దానికి నాగేంద్ర బాబు కీలక భూమిక పోషిస్తున్నారు అనేటువంటిది. మరి నాగేంద్ర బాబు ప్రభుత్వంలో ఉండేటువంటి మరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారా, ఇంకేమైనా నామినేటెడ్ పోస్టులో ముందుకెళ్తారా, ఏంటి అనేటువంటిది, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేటువంటిది మరి కొద్ది రోజుల్లో తెలియడానికి అవకాశం ఉంది.